రాష్ట్ర బడ్జెట్లో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందంటూ రాయలసీమ హక్కుల ఐక్య వేదిక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. న్యాయంగా తమ ప్రాంతానికి జరగాల్సిన కేటాయింపులపై ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. తిరుపతి వెంకన్న ఆదాయాన్ని రాయలసీమ అభివృద్ధికే ఖర్చు చేయాలని ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. బడ్జెట్లో 52% తెలంగాణకు ఇచ్చామని సగౌరవంగా మా రాయలసీమ ముఖ్యమంత్రి చెప్తున్నారు. 52% తెలంగాణకు ఇచ్చాం, రాయలసీమకు తక్కువ ఇచ్చామని వారే పత్రికా ప్రకటన చేశారు, అసెంబ్లీలో చెప్పారు, అన్ని దగ్గరలో చెప్పారనమాట. సో ఈ విధంగా అన్ని విధాల మేము ఇబ్బంది పడుతున్నాం. వీళ్ళని తమిళనాడుకు పంపించి తమిళనాడులో పాఠాలు చెప్పేయాలి. కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో ఉండే కేంద్ర మంత్రులు ఎలా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి దున్నుకొని పోతున్నారు, బడ్జెట్ అంతా ఎట్లా కొట్టుకోబోతున్నారు అనేది వాళ్ళని మా మంత్రులు కేంద్ర మంత్రుల్ని వారితో ట్రైనింగ్ ఇప్పిస్తే తప్ప మేము బయటపడలేము. ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య